క్రైస్తవుడి జీవితంలో మొదటి మరణం ఏంటంట, ఆధ్యాత్మికంగా మరణించినట్లయితే నువ్వు బ్రతుకున్నప్పటికీ కూడా మృతుడు వలె ఆయనకి కనిపిస్తావు. అంటే ప్రత్యేకంగా నీకు గుండు కొట్టుకోవడం ఆగిపో అవసరం లేదు, నువ్వు చూపు ఇలా రెప్పలు మూయాల్సిన అవసరం లేదు. ఒక మానవుడు చనిపోయాడంటే ఎలా నిర్ధారిస్తాడు డాక్టరు? గుండు కొట్టుకోవడము ఆగిపోతుంది, నాడి ఆడడము ఆగిపోతుంది, అలాగేనా? ఈ రెండు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో వీడు మరణించడనే అంటారు అనమాట. అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా ఏంటంట, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానం నీలో ఎప్పుడైతే ఉన్నదో, నువ్వు కోమాలో ఉన్న పేషెంట్ మీకు తెలుసు కదా, ఆడు ఊపిరైతే ఆడుతుంది కానీ ఆడికి పిలిస్తే పలకడు, సిక్కితే లెగడు, కేకలైతే వెండు, ఆడు తిండంతే తిండు, ఏటి చేయడు, ఊపిరి మాత్రం అలాగా ఆడుతుంది అనమాట. అంటే క్రైస్తవుడి జీవితంలో కోమాలో ఉన్న పేషెంట్ లాగా ఉండకూడదు అనమాట. వాడు ఎందులో ఉండాలి? స్పృహలో ఉండాలి. ఏ స్పృహలో ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆయన స్పృహలో ఉండి క్రైస్తవుడు అనేవాడు జీవించాలి. ఎప్పుడైతే కోమలో ఉన్నావో నీకు ఎప్పుడు తెలిసి అర్థమవుతుంది, దేవుని యొక్క పరిపక్షత నీలో ఎప్పుడైతే అవలంబించలేకపోతున్నావో, ఆయన విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదుర్కోలేకపోతున్నావో, ఆయన ఏవైతే విధి విధానాలు ఈ జీవ గ్రంథంలో పెట్టినప్పుడు నువ్వు ఫాలో అవ్వలేకపోతున్నావో, నువ్వు కోమలో ఉన్నటువంటి పేషెంట్ అనే అర్థం. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు మరణించి ఉన్నావనే అర్థం అనమాట. అయితే ఆధ్యాత్మికమైనటువంటి మరణం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడికి నువ్వు అన్ఫిట్ అనమాట. అంటే క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు చలామణి అయిపోయినప్పటికీ కూడా నువ్వు వాస్తవంగా ఆత్మ సంబంధంలో నువ్వేంటంట మృతుడవు. అంటే ఏదైతే దేవునికి ఇష్టమైనదో యుగ యుగాల పాటు ఆయనతో ఉండాల్సినది ఒకటి నీలో అమర్చి పెట్టాడు కదా, అదే ఆత్మ. ఆ ఆత్మ అనేది నువ్వు బ్రతుకుతున్నప్పుడు చంపేసి నువ్వు బ్రతికితే అది దేవునికి ఇష్టమైనదిగా కాదు. కనుక నువ్వు బ్రతికినప్పటికీ కూడా నువ్వు మృతుడు వలె దేవునికి కనిపిస్తావు. కనుక మొదటి మరణం అంట ఆధ్యాత్మిక మరణంలో నువ్వు స్పృహ ఉండాలి నీకు. అంటే ఆయన ఆత్మీయ స్థితిలో మెలుగు అనేది నీలో లేకపోతే నువ్వు కోమలో ఉన్న పేషెంట్తో సమానం. నువ్వు అనుకుంటావు నేను మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, మంచి మంచిగా ఆరాధన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నావు, కానీ నీలో ఆ యొక్క వ్యక్తిగత సంబంధమైనటువంటి కనెక్షన్ అనేది దేవునితో ఎక్కువ టైంలో లేకపోతే నీకు ఆ యొక్క విధి విధానాలు దేవుడు బయలుపరచడు. ఎప్పుడైతే ఆయనతో సహవాసము నిష్పక్షపాతంగా ఉంటుందో నీకు, అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధుడిగా నువ్వు స్పృహలో ఉండే ఆయన తట్టు